నిన్ను మందిరానికి వస్తూ ఉంటే, నిన్ను మందిరానికి రానివ్వకుండా ఆటంకం చేస్తూ ఉంటే, ఇది అపవాది చేసే క్రియ. ఇతడు సందేహించే విధానంలో ఉన్నాడంటే ఇతనిలో అపవాది ఉన్నాడని. దేవుని బిడ్డగా, దేవుని స్తుతించే బిడ్డగా, దేవుని ఆరాధించే బిడ్డగా, దేవుని నామాన్ని కనపరిచే బిడ్డగా, దేవుని మందిరానికి వచ్చి వాక్యం విని వాక్యం ప్రకారం బ్రతకాలని అనుకున్న బిడ్డగా ఏం చేయాలంటే గమనించాలి. అవిశ్వాసపు మాటల వైపు చెవి వగ్గకూడదు. ఒకవేళ ఆ వ్యక్తులు అవిశ్వాసపు మాటలు వస్తున్నాయంటే ఇతడు సాతాను సంబంధి అని గుర్తుపట్టాలి. సాతాను సంబంధితో నీవు స్నేహం చేసేవనుకో, నువ్వెవరు అవుతావు? చెడిపోయే వారితో సాహసం చేస్తే ఏమవుతావు? చెప్పాలి. చెడిపోతాం మనం కూడా. అందుకనే పెద్దోళ్ళు అంటారు, చెడిపోబాకు. నువ్వు తిరిగే సాహసం చెడిపోయే వారితో తిరిగితే